హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ముందుగా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. ఈరోజు రథసప్తమి కదా. రథసప్తమి రోజు ఇలా ఆ సూర్య భగవానుడికి పాలు పొంగించడం వల్ల ఆయురారోగ్యాలతో చక్కగా కలకాలం సుఖంగా ఉంటామండి. నేనైతే ఎవ్రీ ఇయర్ ఇలాగే ఆ సూర్య భగవానుడికి పాలు అయితే పొంగించుకుంటాను. నేను ఎలా పూజ చేసుకున్నానో ఒక చిన్న వీడియో క్లిప్ అయితే మీకు యాడ్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూసి లైక్ చేయండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు పెట్టే చిన్న లైక్ వల్ల నా వీడియో ఇంకా ముందుకు ప్రమోట్ అవుతుంది. ఇలా అయితే నేనైతే నైట్ అయితే బయలుదేరానండి. ఇలా హైదరాబాద్కి ఇక్కడ పరిటాల్లో ఇలా హనుమాన్ స్టాచ్యూ ఉంటే ఆ స్టాచ్యూని మీకు కూడా చూపిద్దామని ఇలా చిన్న క్లిప్ అయితే నేను యాడ్ చేశాను. ఎవరెవరైతే నా వీడియోస్ చూస్తున్నారో వాళ్ళందరికీ తెలుసు నేను విలేజ్ వెళ్ళానని. ఆ విలేజ్ నుండి ఇలా రిటర్న్ అయితే వచ్చేసాను నైట్ టైం. నేను ఇలా మండే నైట్ అయితే స్టార్ట్ అయ్యానండి. నేను మండే నైట్ ఆల్మోస్ట్ 9:30 10 కల్లా స్టార్ట్ అయ్యాము. మార్నింగ్ వచ్చేసరికి నాకు 4 అలా అయిపోయింది ఇంటికి వచ్చేసరికి. ఇలా మొత్తం ఇంటికి వచ్చేసిన తర్వాత మార్నింగ్ రథసప్తమి కదా, ఇలా రథసప్తమి కావాల్సినవి అయితే ఇలా నేను తీసుకొచ్చుకున్నానండి. ఇవి చిక్కుడాకులు, చెరుగ్గడ, తర్వాత జిల్లేడాకులు. నాకు రేగ్గాయలు నాటివి దొరకలేదండి, అందుకని ఇవే పెట్టుకున్నాను నేనైతే. తర్వాత చిక్కుడుకాయలు తీసుకున్నాను రథం చేయడానికి. ఇలా ఒక ఇత్తడి బౌలే తీసుకోవాలండి ప్రసాదానికి. ఈ ప్రసాదానికి ఈ బౌలే యూజ్ చేస్తాను నేను ప్రతిసారి కూడా. నా దగ్గర ఇలా ఇత్తడి బౌల్స్ ఉంటే ఇలా ఆ బౌల్కి పసుపు అయితే రాసుకుంటున్నాను. నేను ఇలా చక్కగా క్లీన్ చేసుకొని పసుపు రాసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకోవాలి ఆ బౌల్కి. ఎవ్రీ ఇయర్ అయితే నేను ఇలాగే చేసుకుంటానండి. చాలా మంచిగా జరుగుతుంది, అందుకనే ఈ ఇయర్ కూడా నేను చేసుకుంటున్నాను. చూసారు కదా, మొత్తం ఇలా పసుపు రాసుకొని నేను ఇలా అయితే కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను ఆ బౌల్కి. ఇలా ఈ ప్రసాదానికి అయితే మనం ఆవు పాలే వాడాలండి. నేను ఆవు పాలు అయితే ఇలా పోసుకుంటున్నాను. ఇలా ఆ గిన్నెలో అయితే ఒక 2 ప్యాకెట్స్ వరకు నేనైతే ఆవు పాలు పోసుకుంటున్నాను. నేను అసలు వాటర్ యాడ్ చేయట్లేదండి. మ్యాక్సిమం వాటర్ యాడ్ చేయకుండానే చేసుకోవాలి ప్రసాదానికి. నార్మల్గానే నేను అసలు వాటర్ వేయకుండా పాలతోనే వండుకుంటాను చిక్కగా. చాలా టేస్టీగా ఉంటుంది. అసలు క్రీమీ మిల్కే వాడతాను దానికి కూడా, ఏమైనా వండినా కానీ. అలాగే మనం ఈ ప్రసాదాన్ని కలపడానికి గరిటె కాకుండా ఇలా చెరుగ్గడలు యూజ్ చేసుకొని కలుపుకుంటారండి. అందుకనే నేను చెరుగ్గడ తెచ్చుకున్నాను. తర్వాత ఆవు నెయ్యి తీసుకుంటున్నాను. ఈ ఆవు నెయ్యిని మనం బియ్యం ఉంటాయి కదా, ఆ బియ్యాన్ని కడగకుండా ఇలా ఆ బియ్యంలో ఆవు నెయ్యి వేసుకొని కలుపుకొని ఆ ఎసరులో వేసుకోవాలండి. దీనికన్నా ముందు మనం జిల్లేడాకులను రేగిపళ్ళు తెచ్చుకున్నాం కదా, ఆ జిల్లేడాకులు ఆ 7 జిల్లేడాకులతోనూ రేగిపళ్ళు మొత్తం కూడా తల మీద భుజాల మీద ఆకులు పెట్టుకొని రేగిపళ్ళు తల మీద పెట్టుకొని ఆ సూర్య భగవాని శ్లోకం ఉంటుంది ఒకటి, ఆ స్నానం చేసేటప్పుడు శ్లోకం చదువుకొని అలా అయితే చేసుకుంటాం మేము. ఎవ్రీ ఇయర్ కూడా పిల్లలతో సహా నేను అలాగే పాటిస్తానండి మొత్తం కూడా. చూసారు కదా, ఇలా 3 సార్లు అయితే ఆ సూర్య భగవానికి పాలు అయితే పొంగించాలి. యాక్చువల్లీ ఈ ప్రాసెస్ అంతా కూడా సూర్యునికి ముందుగా చేయాలండి బయట. కానీ నాకు కిటికీలో నుండి కిరణాలు అయితే మా ఇంటికైతే చక్కగా పడతాయి. మాకు ఎదురుగా అయితే ఎటువంటి ఇళ్ళు కూడా లేవు కాబట్టి, పొలాలు కాబట్టి మాకు ఇక్కడ సన్లైట్ అయితే పడుతుంది ఎదురుగా కిటికీలో నుండి సూర్యకిరణాలు. ఇలా స్వామివారికి అయితే పాలు పొంగించాలండి. ఇలా 3 సార్లు కూడా పాలు కిందకే పొంగాలి. అలా పాలు పొంగించిన తర్వాత ఇలా మనం బియ్యం తీసుకున్నాం కదా, ఆ బియ్యం మేము ఇంట్లో ఉన్న నలుగురం కూడా ఇలా మొత్తం వేస్తున్నామండి పిల్లలతో సహా. మా హస్బెండ్, నేను, మా పిల్లలిద్దరు కూడా. తర్వాత మన రిలేటివ్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ మా అమ్మ వాళ్ళ పేరు, మా మరిది వాళ్ళ పేర్లు, అందరి పేర్లు చెప్పి నేనైతే ఇలా వేస్తున్నానండి. ఇలా పిల్లలు వేస్తున్నారు చూసారు కదా. ఈ పిల్లలు వేయడం అవ్వని తర్వాత మిగిలిన బియ్యాన్ని అయితే నేను ఇలా ఒక్కొక్కరి పేరు చెప్పుకొని ఇలా అయితే వేసుకుంటున్నాను. మొత్తం అంతా కూడా ఇలాగే వేసుకుంటానండి ఎవ్రీ ఇయర్ కూడా నేను ఇలాగే. మాకు మా అత్తయ్య మావయ్య ఇద్దరు లేరు కాబట్టి మా అమ్మ వాళ్ళ పేరు అలాగే మా మరిది వాళ్ళ పేరు చెప్పి నేనైతే ఇలా వేస్తున్నాను.
మా మరిది వాళ్ళది, మా తోటికోళ్ళది, వాళ్ళ బాబుది, పాపది పేర్లతో ఇలా కొంచెం కొంచెం బియ్యాన్ని అయితే నేను ఎసరులో వేస్తున్నానండి పాలలో. ఇలా వేసుకొని అలా చెరుకు గడతోనే కలుపుకోవాలి, గరిటె యూజ్ చేయకుండా. అడుగు పడుతుందండి, మనం అన్ని పాలే యూజ్ చేసాం కాబట్టి దగ్గరుండి మొత్తం చక్కగా ఇలా కుక్ చేసుకోవాలి. తర్వాత నేను కొంచెం సగ్గుబియ్యం వేసుకుంటున్నానండి. మీరు చూసారు కదా నాకు లైటింగ్ ఎలా వస్తుందో. బయట నాకు సూర్యకిరణాలు అయితే బాగా వస్తాయి ఇంటికి, మాకు వంటగదిలోకి. అందుకని ఈ ప్రాసెస్ అంతా కూడా పొద్దున్నే సూర్యకిరణాలు వచ్చినప్పుడు చేసుకోవాలండి. లేదు అని అనుకునే వాళ్ళు బయట చక్కగా ఒక చిన్న పొయ్యి లాంటిది సెట్ చేసుకొని పిడకల మీద చేసుకోవచ్చు. నేనైతే పిడకల మీద చేసుకోవట్లేదండి. నేను రావడమే లేట్ అయ్యింది నాకు ఇంటికాడండి. నేను 4 o'clock అలా వచ్చాను తెల్లారుజామున. ఇక నేను ఇలా గ్యాస్ మీద పొంగిస్తున్నాను పాలైతే. ఇలా పాలు పొంగించి బియ్యం వేసిన తర్వాత చూసారు కదా, ఇప్పుడు బెల్లం కూడా వేసాను నేను. సగ్గుబియ్యం కొంచెం వేసుకొని బెల్లం కూడా వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకుంటున్నానండి, కల్లుప్పు. ఏ స్వీట్లోనైనా కానీ మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా నేను వచ్చేటప్పుడే అమ్మ వాళ్ళ ఇంటికాడ చిన్న చిక్కుడుకాయలు ఉంటే ఇలా తెచ్చుకున్నానండి. ఆ చిన్న చిక్కుడుకాయలతో ఇలా అయితే నేను రథంలాగా చేసుకుంటున్నాను చిన్నగా. పెద్ద చిక్కుడుకాయలు అయితే కొంచెం నాకు పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్న చిక్కుడుకాయలు నాకు దొరికినాయి. నాకు అసలు అక్కడ హడావిడిలో, మా తమ్ముడు హడావిడిలో నాకు ఇవన్నీ కూడా కుదరలేదండి. నాకు దొరికిన వాటితో నేనైతే చేసుకుంటున్నాను. నాకు ఈ పూజని మిస్ చేసుకోవడం ఇష్టం లేక ఎవ్రీ ఇయర్ అయితే నేను ఇలాగే చేసుకుంటాను. అలాగే ఈ ఇయర్ కూడా మిస్ చేసుకోకూడదని ఇలా అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ మా ఇంట్లో చేసుకోకపోయినా కానీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా కానీ ఖచ్చితంగా అయితే నేను చేసుకుంటానండి. రథసప్తమికి ఇలా ఆ సూర్యభగవానికి పాలు పొంగించుకుంటాను. ఇలా పాలు పొంగించుకుంటే ఆ ఇయర్ అంతా కూడా కొంచెం ఆరోగ్యంగా ఉంటామని ఒక నమ్మకం అండి నాకు. అందుకని నేనైతే ఇలా పాలు పొంగించుకుంటాను. పొంగించుకొని ఇలా చూసారు కదా, నేతిలో ఆవు నెయ్యి వేసుకొని నేతిలో జీడిపప్పు వేసుకొని అలా గార్నిష్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇలా కింద జిల్లేడాకులు వేసుకొని ఇలా రథం చేసుకున్నాను. రథం చేసుకొని 1 రూపీ కాయిన్ పెట్టుకున్నానండి. సూర్య భగవానుడి ఫోటో లేని వాళ్ళు అలా 1 రూపీ కాయిన్ పెట్టుకొని చేసుకుంటారని నేను అలా 1 రూపీ కాయిన్ పెట్టాను. నేనైతే ఫోటో పెట్టుకున్నాను చూసారు కదా. తర్వాత చిక్కుడాకులు కూడా తీసుకుంటారండి. చిక్కుడాకుల్లోనే నైవేద్యం పెడతారు స్వామివారికి. ఆ చిక్కుడాకులు లేని వాళ్ళు ఇంకా వేరే ఆల్టర్నేట్గా జిల్లేడాకులు కానీ తమలపాకుల్లో కానీ వేసుకుంటారు. అలా చూసారు కదా, ఇది నేను ప్రసాదాన్ని ఇలా అయితే కాసేపు అయితే ఆ సూర్యభగవానుడికి ఎదురుగా అయితే పెట్టానండి. ఇలా అలా ఎండ లేని వాళ్ళు అలా అయితే కొంచెం సేపు ఆ ఎండలో బయట పెట్టుకొని స్వామివారికి నైవేద్యంగా పెట్టుకుంటే సరిపోతుందండి. నేను అలా చిక్కుడాకులో ప్రసాదంగా పెట్టుకొని ఇలా కింద అయితే పెట్టుకున్నాను. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను తులసి చెట్టు దగ్గరే చేసుకుంటానండి ఎవ్రీ ఇయర్ బయటే. సేమ్ అలాగే ఈ ఇయర్ కూడా ఇలా అయితే చేసుకున్నాను. ఇలా లోపల ఆ దేవుడి రూమ్లోను పక్కన ఈశాన్యం దగ్గర కూడా దీపం పెట్టుకొని చేసుకున్న ప్రసాదాన్ని అయితే అక్కడ కూడా నివేదన చేసుకున్నాను. చూసారు కదా, నేను ఎప్పుడు కూడా ఇలాగే దీపం అయితే వెలిగించుకుంటాను. 2 దీపాలు పెట్టుకొని మధ్యలో కామాక్షి దీపం వెలిగించుకుంటాను. ఇక్కడ ఈశాన్య మూల నాకు సెంటిమెంట్ గురించి నేనైతే ఇక్కడ ఈశాన్య మూల కూడా పెట్టుకుంటానండి. ఆ ఆనవాయితీ ప్రకారం మాకు ఈశాన్యంలోనే పూజ చేసుకుంటారు. అందుకనే నేను ఈశాన్య మూల కూడా ఒక దీపం అయితే వెలిగించుకుంటాను. ఇలా ఆ పరమాణానికి ఇలా ఫొటోస్ అన్నీ యాడ్ చేశానండి. చేసిన ప్రసాదాన్ని అయితే ఇలా ఎండలో నైవేద్యంగా పెట్టుకున్న ఫొటోస్ కూడా. మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు నా ఛానల్ చూసి సపోర్ట్ చేస్తున్న వారికి చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. బై బాయ్.